వలన 3 సంవత్సరాల బాబు అస్వస్థతకు అయ్యి 3 రోజులు హాస్పిటల్లో ఉండు. ఇలాగ చిన్నపిల్లలు తెలియపెడతాం. పైన ఏమో స్టిక్కర్ ఉంది, లోపలేమో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, పైన ఒక స్టిక్కర్ వేసారు, మళ్ళీ ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ ఆరోపణలు ఉన్నాయి సార్ ఈ షాప్ మీద ప్రత్యేకించి. సార్ ఇప్పుడైతే మేమేంటంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ తను చేసిన తర్వాత ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది ఉన్నది, ఆ స్టాక్ అనేది సీజ్ చేసుకొని మేము కేసు ఫైల్ చేస్తున్నాం. మళ్ళీ ఆ కంపెనీస్ మీరు చెప్పినటువంటి నటరాజ్ అనే కంపెనీ ఉన్నాయని సెర్చ్ చేసాము. సెర్చ్ చేసి ఆ కంపెనీ ఏమి లేవు. ఇంకేదైనా కూడా అంటే ఫర్దర్ కూడా ఇంకేమన్నా వాటి మీద ఏ విధమైన ఈ డేట్లు మల్టీ స్టిక్కరింగ్ కానీ లేకపోతే స్టిక్కరింగ్ కానీ ఏదైనా జరిగిందని చూడటానికి వచ్చాము. అవి మాత్రం ఏమీ లేదు, ఆ ఫుడ్ ఐటము లేదు, ఆ ప్యాకెట్స్ లేవు. అయితే మిగతా ఐటమ్ను చెక్ చేసినప్పుడు మనం ఒక ఈ ఆయిల్ ఒకటి, గరం మసాలా ఒకటి, తర్వాత ఈ స్వస్తికి వాళ్ళవి ఇవి చూసడం జరిగింది. వాటి మీద ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయింది. అవి సీజ్ చేసుకొని మన జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు ఫైల్ చేస్తాము. మరి ఈ ఉన్న ప్యాక్సింగ్ ఏం చేయాలి సార్? ఇది కోర్టు చేసుకోవాలా లేకపోతే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాలి? ఒకవేళ అవి వచ్చాయి బయటికి, మా పిల్లలకు పెట్టాము తెలియక పొరపాటున, పిల్లలు అస్వస్థకు గురి హాస్పిటల్లో ఉండి సాగుతుల మీద బయటకు వచ్చింది, దేవుడి దగ్గర బయటపడ్డాం. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది? ఆచలపట్నంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఫర్దర్గా వాటి మీద స్టెప్ తీసుకోవాలి? అయ్యా ఉండేది స్టాఫ్ తక్కువ. ఎందుకనంటే మనము కొనుగోలుదారులం కూడా మనకు బాధ్యత ఉంది. వాళ్ళు ఇంటికి ఉండి కాబట్టి ఉండేది ఒకరే ఇన్స్పెక్టర్ ఉంటారు, జిల్లా మొత్తాన్ని కూడా ఉండేది మాకు కోర్టులో ఉంటే. అయినా కానీ మీరు ఏదైనా అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని కేసు ఫైల్ చేస్తాం. దాంట్లో మాత్రం ఎక్స్క్యూజ్ మాత్రం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా కొనుగోలుదారు మీ చేతిలో పని ఉందండి. ఇదేంటంటే చూసి పైన స్టిక్కరు మార్చేసారులే, దానివల్ల ఇబ్బంది చేసుకోవాలి. తర్వాత 2 రోజులు ఆగి తిన్న తర్వాత ఇది చూసిన తర్వాత అది చేదు వస్తేనో ఇంకోటి వస్తేనో అప్పుడు తెలిసింది బయటపడుతుంది. అప్పటికి మా పిల్లలు పెట్టేసి కానీ సార్ ఒక్కటి సార్, జ్వరము అనేది దాని మీదే వచ్చింది అనేది చెప్పలేము సార్. అది ఆహార పదార్థం అనేది మిగతా ఇంకెవరు తినలేదా? మీ ఇంట్లో వాళ్ళు ఒక్కరే తిన్నారా? ఆ పదార్థాన్ని మీరు కొనుగోలు చేసిన పదార్థాన్ని ఆ ఒక్క బిడ్డే తిందా? ఇంకెవరైనా తిన్నారా? ఇంకెవరు తినలేదు. ముగ్గురు సఫర్ ఏమైనా అయ్యారా? ముగ్గురికి జ్వరాలు కానీ వచ్చినాయి. ఆ ప్యాకెట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంచెం ఇస్తే అది ఇవ్వండి, మీకు టెస్టింగ్ పంపిస్తామని. అది చర్యలు కూడా తీసుకుంటాం. కొనుగోలు బిల్లు ఏమండి వీళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలండి. స్టిక్కర్ అనేది కంపెనీ కూడా పంపిస్తాం. కంపెనీ అనేది వీళ్ళు చేసింది వీళ్ళు బిల్లు కనుక సార్ ఎవరైనా కానండి వాళ్ళకు ఎవరైతే బిల్లు కనుక ఇచ్చుంటారో ఇప్పుడు వీళ్ళు అనుకున్నారండి వీళ్ళు ఎవరి దగ్గర కొనుగోలు చేసుకుంటారో వీళ్ళు వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు బాధ్యతలు. కంపెనీ వాడు బాధ్యత మొత్తం బాధ్యులు అవుతారు. అది అవి రాసి అనేది ఆ ప్యాకెట్ కానీ ఏం కంపెనీ తీసుకున్నారా ఏంటి అనేది. ఇప్పుడు ఒకటండి తప్పిదం జరుగుతుంది. వీళ్ళు ఏమన్నా ఇర్రెగ్యులర్ మాది కాదు మేము తీసుకోము ఏదైనా సారీ చెప్పుకొని కనీసం మానవతా దృక్పథంతో చెప్పుకొని ఆ స్టాక్ తీసుకొని మీకు ఏదైనా చేయటం అనేది మినిమం కర్టసీ మానవతా దృక్పథంతో. అట్లా కాకుండా ఇర్రెగ్యులర్గా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ స్టిక్కర్ ఇక్కడ అంటించారు సార్. ఈ స్టిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ దీని మీద ఉంటుంది చూడండి, ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంటుంది దీని మీద ఉంటుంది చూడండి. దీని మీద ఎంత ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 7/24. బెస్ట్ ఫర్ 6 months లోపల దీన్ని వాడుకోవాలా. అది స్టిక్కర్. ఒరిజినల్ 3/9/2020 మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ బై డేట్ 8/24. 8 కదా సార్? అది 8 సార్. 3 అది 6 నెలలే కదా సార్?
సార్ నేను దీని గురించి నేను చెప్తున్నాను 3/9/24 23 తయారీ అన్నమాట అది. యూజ్ బై డేట్ వచ్చేసి 2/8/24. అది 3 సార్, మార్చి. ఇది 3ఏనా? మార్చి ఏం చూడండి 6 నెలలే కదా సార్ దాన్ని వాడాల్సింది, 6 నెలల లోపే కదా. వీడు ఏమో వేసాడా లేకపోతే 8 నెలలు 8 కాదు, 3 3 నెల. అన్నా, ఇది 8/6/2024 దాకా వాడాలి. ఏం ఫోన్ అవును, అన్నా, అది 6వ నెల. దీని మీద స్టిక్కర్ చూడండి, దీని మీద స్టిక్కర్ చూడండి. ఈ స్టిక్కర్స్ దీని మీద అంటించారు, దీని మీద. పడదా మనకి? సార్ ఒక నేను చెప్పానండి. ఇప్పుడు 24 7వ నెల 6 నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి 6 మంత్స్కి తర్వాత వరకు వాడుకోవచ్చు. అసలు అది స్టిక్కర్ అనేది అసలు డేట్ ఇది సార్. మీరు దీన్ని చూడకుండా దీన్ని చూడండి సార్. దీన్ని చూస్తారేంటి సార్? అసలు వాడేసింది సార్ అది. అది ఫాల్స్. నాలుగు దీంట్లో అదే అంటుంది 4 దీన్ని చూడండి కదయ్యా. మీకేం ఈ డేట్ వేయాల్సింది ఈ డేట్ మరి దాని గురించి చెప్తుంది. ఇది ఫాల్స్ అని చెప్పకుండా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సార్. నేను చెప్పేది అయ్యా, నేను చెప్పేది అడిగి ఇదే కరెక్ట్ కదా. దీని మీద చేసి ఈ స్టిక్కర్ రాంగ్ కదా, వేయకూడదు కదా, వేయకూడదు కదా. ఈ డేట్ నేను ఈ డేట్ చూడాలి కదా, అంతవరకు చూసుకుని నేను దీని సంగతి ఈ చూపిస్తాను. డేటే కదా 4 దీన్ని చూడండి మీరే. చేదు రాకపోతే అందరం తిన్నాడు తలాగేసి. ఎవరు తినాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. కానీ ఇవి రాసి ఇవ్వండి దానికి. నేనైతే ఇప్పుడు మీరు కేసు ఫైల్ తనిఖీలకి చేస్తాను. సుమోటోగా వచ్చారా, కంప్లైంట్ ఇచ్చా వచ్చారా, కంప్లైంట్ లేదంటే ఇన్స్పెక్షన్ కోసం ఇది మీరు వచ్చాను. పేపర్లో చూసి లేదా వీడియోలో చూసి సోషల్ మీడియాలో చూసి వచ్చారా? ఈ షాప్కి ఎందుకు వచ్చారు మీరు? కంప్లైంట్ వల్ల వచ్చాము. ఎవరు చేస్తారు కంప్లైంట్ మీకు? ఎవరో అంటే మీ వాస్తవానికి ఇదా ఇది మాత్రం అయితే మీ పేపర్లో చూశాను. చూశారు కదా, ఎక్స్పైరీ స్టాక్ ఉందని సుమోటోగా వచ్చారు. సుమోటా అనేది కాదు బాధితులు కదా. లేదు సార్, సుమోటోనే పేపర్లో చూసి రావడానికి సుమోటోగా వచ్చినట్టు. మీరు అఫిషియల్ గా మీరు రాలేదు. ఎవరు కంప్లైంట్ ఇస్తే మీరు